జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ విలీనం కావడంతో దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసుల ఎదురుచూపులు ఫలించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ ప్రతిపాదనలు మంగళ గురువారాల్లో రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను ఆమోదిస్తూ అన్ని కంటోన్మెంట్ల సీఈఓలకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్ నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీలోకి విలీనం కానున్నాయి. సివిల్ ఏరియా ఆస్తులు, వసతులు గ్రేటర్ హైదరాబాద్ కు బదిలీ కానున్నాయి. బల్దియాలోకి విలీన ప్రక్రియను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. దీంతో కేంద్రం కంటోన్మెంట్ విలీనానికి ఆమోదం తెలపడం వెనుక సీఎం రేవంత్ చేసిన కృషిపై కంటోన్మెంట్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, దేశంలోనే అతిపెద్ద బోర్డు అయినటువంటి కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనానికి ఇటు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇటు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చారంటూ కూడా ఇటు కంటోన్మెంట్ ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కంటోన్మెంట్ విలీన ప్రక్రియను తక్షణమే మొదలు పెట్టాలంటూ కూడా ఇప్పటికే ఇటు కేంద్ర రక్షణ శాఖ జీహెచ్ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి. ఆ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి మిలిటరీ స్టేషన్ మిగిలిన ప్రాంతాలంతా అంటే సివిలియన్స్ ఏవైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆస్తులు, ఇతర ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇటు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. వాస్తవానికి ఎన్నో ఏళ్ల నాటి ఇది ప్రజల కళ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు, ఉన్నటువంటి స్థానికులు కూడా ఇటు కంటోన్మెంట్ విలీనానికైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతము కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఇక్కడ స్థానికులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడదాము. కంటోన్మెంట్ విలీనం మీద ఎలా ఉంటుంది ఏంటది కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, కంటోన్మెంట్ ప్రజల ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. సో మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేరింది. సో ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ లిమిట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ స్వతంత్రం లేని విధంగా ఉంది. ఇప్పటికీ బ్రిటిష్ రూలే కంటిన్యూ అవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత అనేక సార్లు చొరవ తీసుకొని ఈరోజు ఈ మెర్జర్ కావడానికి కూడా వారిది క్రియాశీలక పాత్ర పోషించారు. కాబట్టి మా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. వారు లేకుంటే అంత ఈజీ అయ్యేది కాదు. వారు ఫైట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళ ఇష్యూస్ గురించి కూడా వారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో కూడా అనేక సార్లు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సమస్యల గురించి అనేక సార్లు ప్రస్తావించారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. మొన్న బై ఎలక్షన్లో కూడా మా మెయిన్ మేనిఫెస్టోలో కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నది మెర్జరే. కాబట్టి వారు 2 సార్లు ఇక్కడ కంటోన్మెంట్కి వచ్చి ప్రచారంలో భాగంగా కూడా మెర్జర్ చేస్తా అన్నారు. వారు మాట మీద ఉండి వారు మొన్న కూడా ఢిల్లీలో మాట్లాడినందుకే ఈ ఫైల్ అంతా ఫటాఫట్ మూమెంట్ అయ్యి ఇప్పుడు మెర్జర్కి దరిదాపులా ఖాయమైపోయింది. కాకపోతే ఇక్కడ ఒక 20 మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఈ కంటోన్మెంట్ బోర్డు నుంచి లబ్ధి పొందిన వాళ్ళందరూ ఐక్యమై మళ్ళీ దీన్ని ఆపడానికి ఏదో చిన్న చిన్న అంశాలు పెట్టి ఆంక్షలుగా చూపించి వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోయారు. గతంలో కూడా ఒక సంవత్సరం కిందట కూడా ఇలానే ప్రక్రియ నడుస్తున్న సమయంలో ఇక్కడ నామినేటెడ్ మెంబర్ దానికి ఒక లెటర్ ఇస్తే దానికి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించి డిఫెన్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడంతో అప్పుడు కూడా ఆగింది. నేను ఇప్పుడు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఆశించిన విధంగా డెవలప్మెంట్ జరగడానికి మెర్జర్ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి మెర్జర్ చేస్తారు. ఇక్కడ రోడ్ల సమస్య ఉన్నది, నీటి సమస్య ఉంది. ఇక్కడ కొనబోతే 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ.
కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎక్కడైనా రాష్ట్రం అంతటా బిల్డింగ్ పర్మిషన్లు ఈజీగా వస్తుంది. ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే బోర్డు మీటింగ్లో రిజల్యూషన్లో పాస్ అయితేనే ఆ బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. అది కూడా ఈసారి బోర్డు మీటింగ్లో రావచ్చు, లేకుంటే నెక్స్ట్ టైం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది, జాగాలు కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది, నీళ్ళకు సమస్యనే, ఇక్కడ ఎక్కడ చూసినా సమస్యలే ఉంది. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఈ యొక్క మెర్జరే. కాబట్టి దీని గురించి వారు మాట ఇచ్చారు, మాట మీద కట్టుబడి ఢిల్లీలో కూడా మాట్లాడి తెచ్చినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. విలీనంతో చాలా వరకు కంటోన్మెంట్ ప్రజల కష్టాలన్నీ తీరుతాయి అంటారు. 101% అన్ని కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ నేను గెలిచిన ఈ ఒక నెల రోజుల్లో నేను గమనించింది ఏంటంటే, నేను ఎంతవరకు పనిచేయాలన్నా కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో మాత్రం ఇప్పుడు నేను మోండా డివిజన్లో వెళ్తే ఫటాఫట పనులు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సిస్టమ్ అంతా వేరేలా ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా అంత సులభంగా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే 8 వార్డ్స్ అయితే బోర్డు లిమిట్స్ ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ సిస్టమ్ కొంచెం వేరేలాగా ఉంది, అంత ఈజీగా డెవలప్మెంట్ కాదు. వేరే దగ్గర అయితే ఫటాఫట పనులు అవుతాయి. కాబట్టి ఇక్కడ పనులు కూడా నెమ్మదిగా వేరేగా పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలంటే ఇది మెర్జ్ అయితేనే, మన స్టేట్ గవర్నమెంట్ అధీనంలో వస్తేనే స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా బాధ్యత తీసుకొని ఏ విధంగా అయితే ఇప్పటిదాకా వచ్చిన 6 నెలలను కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అవుతుందో అంతే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనం ఇది అవడం చాలా సంతోషకరం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. సార్ వేణుగోపాల్ గారు, మీరు ఇక్కడే ఉంటారు, సో ఎట్లా అనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళ ఇక్కడ ప్రజల కళ నెరవేరిందంటారా? సో ప్రభుత్వం కూడా ఇది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కంటోన్మెంట్లో జరుగుతున్నటువంటి పద్ధతుల మీద, కంటోన్మెంట్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు భారత ప్రభుత్వంతో. ఈ కంటోన్మెంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థ మీద సరిగా లేదు ఈ వ్యవస్థ అనేటువంటిది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి లోక్సభ సభ్యునిగా, ఎందుకంటే నేను మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఈరోజు ఈ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు తెలిసి ప్రజలలో మమేకమైనటువంటి వ్యక్తిని శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ ప్రియాంక గాంధీ గారి యొక్క ఆశీర్వచనంతో మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ, ఆశీస్సులు, సహకారంతో ఈరోజు మా శ్రీ గణేష్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవటము, ఈ కంటోన్మెంట్ ప్రజలు పూర్వ ప్రభుత్వాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రం లోపల ఉండేటువంటి బీఆర్ఎస్ ఆ రోజు ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు మా కంటోన్మెంట్లో మా శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునికి అవకాశం కల్పించినారు. ప్రజలందరూ కూడా అంటే ఒక పోరాట పటిమున్నటువంటి వ్యక్తి, అక్కడ మా నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి ఒక ఎఫెక్టివ్ ముఖ్యమంత్రి, ఒక జీలున్న నాయకుడు అనేటువంటి దాంతో ఈరోజు నిన్నలేక మొన్న కూడా రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి కంటోన్మెంట్ సమస్యల మీద కంటోన్మెంట్ను మెర్జర్కు మా ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. దాంతో కొన్ని స్టెప్స్ ముందుకు పడుతూ ఉన్నాయి. కానీ రాజకీయ శక్తులు కొన్ని బీజేపీకి సంబంధించినటువంటి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కుముక్కై ఈరోజు మళ్ళీ దీన్ని కంటోన్మెంట్ను మళ్ళీ విలీనం కాకుండా ఢిల్లీలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మాకు విశ్వాసం ఉంది, ఈ పోరాటం ఆ రోజు నుంచి మా పార్లమెంట్ మెంబర్గా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శాసనసభ్యుల మీద విశ్వాసం ఉంది. మా పోరాటం ఈ ప్రజలకు అనుకూలంగా మేము ఏదైతే ప్రజా అనుకూల విధానాలు అవలంబిస్తున్నామో దానికి ఖచ్చితంగా ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా మాకు అనుకూలమైనటువంటి విషయం ఉంటుందని ఆలోచిస్తాం. మొత్తానికైతే ఇటు కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం మీద మాత్రము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, కంటోన్మెంట్ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. రైట్.